నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీ చింత అనురాధ కలిసి కొత్తపేటలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ బుక్స్ ద్వారా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డుకుంటూ కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు అండగా నిలబడడమే లక్ష్యమని అన్నారు. డిజిటల్ బుక్ ని మరి గవర్నీయులు మంత్రికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గారు, అలాగే మాజీ ఎంపీగా ఉన్నటువంటి అనురాధ గారు, ఇంకా మరి ముఖ్య నాయకులందరూ కలిపి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీని వెనుకున్న ఉద్దేశం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాలి వదిలేసినటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం, ఈరోజు కార్యకర్తలకు అండగా నిలవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ని మరి ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వారికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏదైనా తలెత్తితే మరి ఇమీడియట్గా ఈ డిజిటల్ బుక్ను ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే ఈరోజు మేము ఈ డిజిటల్ బుక్ ఏదో పార్టీ పరంగా వీళ్ళు ఆవిష్కరించారనే మాట టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అంటే ముఖ్యంగా ప్రజలకి రక్షణ ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. ఇవాళ ఒకసారి పేపర్ చూస్తే ఎవరైతే మరి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని మరి అరెస్ట్ చేసి కూడా ఈ కూటమి ప్రభుత్వం కింద తొత్తుల కింద పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వాస్తవాల్ని కప్పిపుచ్చి కోర్టును కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మరి న్యాయమూర్తులు ఎవరైతే హైకోర్టులు ఉన్నారో వారు కూడా ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎవరో కొంతమంది చేసినటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులకి మరి గౌరవమైనటువంటి పోలీస్ వ్యవస్థ మీద కోర్టుకు కూడా నమ్మకం పోయి ఈ రోజున మరి ఏదైతే ఒక యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేయలేదని చెప్పారో మరి దానికి ప్రతిగా ఈ రోజున మరి సిబిఐకి అప్పగించే కార్యక్రమం సాక్షాత్తు మరి న్యాయస్థానమే చేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఉన్నటువంటి డీజీపీ గారు కూడా రిజైన్ చేయాలి. ఎంచేతంటే ఈ ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి డిపార్ట్మెంటే ఈరోజు ఒక పార్టీకి తొత్తుగా మారిపోయి ఈరోజు ఇక్కడ మరి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడడంలో విఫలమైందనేటువంటిది కోర్టు ధృవీకరించింది. అంచేత కోర్టు ధృవీకరించిన తర్వాత మీరు ఇంకా పదవుల్లో ఉండడం తగదు. కాబట్టి మీరు తక్షణమే ఈ రాష్ట్ర డీజీపీ గారు కానీ లేదా ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గారు కానీ రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం.